ఉపయోగించుకోవాలో ఈ వీడియోల ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియోలో ఒక అకౌంట్ యొక్క స్టేట్మెంట్ని ఎలా తీసుకోవాలో తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఏటీఎం సెంటర్స్కి వెళ్ళినప్పుడు లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ మనం తెలుసుకోవచ్చు. అటువంటి స్టేట్మెంట్ కావాలంటే మనము క్లిక్ హియర్ ఫర్ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ అనే అంశం మీద క్లిక్ చేసినప్పుడు మనము మన బ్యాంక్ ఖాతా నుంచి గత 10 ఖాతా చర్యలు ఏమిటో మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ ఒక్కోసారి మనము గడిచిన 6 నెలల్లో ఏమేమి చర్యలు చేశాము, ఏ రోజున ఎంత క్రెడిట్ అయింది, ఎంత డెబిట్ అయింది, అలాంటి స్టేట్మెంట్ కావాల్సి వచ్చినప్పుడు సాధారణంగా బ్యాంకుకి వెళ్ళి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు సాయంత్రం 3కో 4కో రమ్మని చెప్తారు. అప్పటి వరకు మనం వేచి ఉండాలి. ఆ తర్వాత మనం స్టేట్మెంట్ తీసుకోవాలి. అదే నెట్ బ్యాంకింగ్ తీసుకోవడం వల్ల అటువంటి బ్యాంకుకి వెళ్ళి వేచి ఉండే సందర్భం లేకుండా మనం మన కంప్యూటర్లో మనకు సౌకర్యవంతంగా మనం అనుకున్న సమయంలోనే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలనో చూపబోతా ఉన్నాను. మొట్టమొదటిగా మన అకౌంట్లోకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అకౌంట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు అకౌంట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. అకౌంట్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ నేము, మన అకౌంట్ టైపు, మన బ్రాంచ్ 3 చూపిస్తూ ఉంది. ఆ తర్వాత మనకు ఏ రోజు నుండి మనకు ఈ స్టేట్మెంట్ కావాల్సిందో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఇక్కడ బై డేట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, బై మంత్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. నేను బై డేట్ అనే ఆప్షను డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంది. ఇక్కడ స్టార్ట్ డేటు, ఇక్కడ ఎండ్ డేటు ఈ కాలంలో ఇవ్వాల్సి ఉంది. ఎండ్ డేటు డిఫాల్ట్గా ఈరోజు డేట్ని చూపిస్తూ ఉంది. ఇంకా స్టార్ట్ డేట్ మీద ఈ క్యాలెండర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నాకు ఫిబ్రవరి 2013 12వ తేదీ నుండి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈ రోజుటి వరకు 6/8/2013 వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలన్నింటినీ కావాలనుకుంటా ఉన్నాను. మరి అలాంటి వివరాలు ఇక్కడ మళ్ళీ చూసే విధానం 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి జస్ట్ వ్యూ, అంటే ఆ ట్రాన్సాక్షన్స్ ఏమైంది ఒక పేజీలో మనకు డిస్ప్లే చూపిస్తుంది. లేదు డౌన్లోడ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతాయి. లేదు అంటే డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక పీడిఎఫ్ ఫైల్లోకి డౌన్లోడ్ అవుతాయి. నేను మొట్టమొదటిగా వ్యూ అనే ఆప్షన్ ఎంచుకొని గో క్లిక్ చేశాను. గత 6 నెలల నుంచి నేను ఏం ట్రాన్సాక్షన్స్ చేసింది ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది. ఈ పేజ్ని స్క్రోల్ డౌన్ చేయడం ద్వారా చూస్తూ ఉన్నాను. ఈ రోజుటి వరకు 6th ఆగస్ట్ వరకు, ఎప్పటి నుండి అంటే 21st ఫిబ్రవరి 2013 నుంచి. అకౌంట్ నెంబరు, అడ్రస్సు, ఇంట్రెస్ట్ పర్ యానము, మొత్తం బ్రాంచు, అకౌంట్ టైపు, ఐఎఫ్ఎస్ కోడ్, ఎంసీఆర్ కోడ్, అంటే బ్యాంకు నుంచి మనం ఎలా స్టేట్మెంట్ పొందుతామో అలాంటి స్టేట్మెంట్నే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇది మొదటి ఆప్షన్ ఎంచుకోవడం వల్ల వచ్చింది. దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అనేది కనపడుతుంది. లేక దీన్ని ఎక్సెల్ ఫార్మాట్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే వ్యూ అనదర్ స్టేట్మెంట్ క్లిక్ చేయాలి. వ్యూ అనదర్ స్టేట్మెంట్ క్లిక్ చేసి మళ్ళీ ఆ డేట్ని నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను, ఫిబ్రవరి 12 నుంచి. ఇప్పుడు వ్యూ అనే ఆప్షన్ కాకుండా డౌన్లోడ్ యాజ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి గో క్లిక్ చేశాను. ఇప్పుడు ఆ డేటా అంతా ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది ఈ ఎక్సెల్ ఫైల్లోకి. ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు మనం ఆ స్టేట్మెంట్ అంతా ఎక్సెల్ ఫార్మాట్లో మన సిస్టంలో కనపడుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఎక్సెల్ ఫైల్ని నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. విండోస్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లో ఉన్న
ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఫైల్ ఇప్పుడు నెట్లోంచి డౌన్లోడ్ అయింది. ఈ ఫైల్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు ఎక్సెల్ ఫార్మాట్లో 6 నెలలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయ్యాయి. అదేవిధంగా ఫస్ట్ వ్యూ ఆప్షన్ చూసాము. ఇప్పుడు డౌన్లోడ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ చూసాము. ఇప్పుడు డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ మీద క్లిక్ చేశాను. ఈ ఆప్షన్ ఎంచుకున్నాను. గో క్లిక్ చేశాను. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్లో లాస్ట్ 6 మంత్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ మనకి పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి ఉంది. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేశాను. లాస్ట్ 6 మంత్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్లో మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పీడిఎఫ్ ఫైల్లో మనం లాస్ట్ 6 మంత్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనము నెట్ బ్యాంకింగ్ను ఉపయోగించి మన అకౌంట్ యొక్క స్టేట్మెంట్ను మనము వ్యూ ఫామ్లో కానీ, లేకపోతే ఎక్సెల్ ఫామ్లో కానీ, లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశము ఉంటుంది. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను.